నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజధాని ఫైల్స్ ఈ సినిమా మొత్తం అమరావతి అలాగే ఏపీ రాజధాని ఇష్యూ మీద నడుస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సినిమాలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఈ సినిమా దేని గురించి తీశారు అనే వాటి మీద మనతో చర్చించడానికి ఏపీ ఒకరు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో రాజధాని ఫైల్స్ అనేది ముఖ్యంగా మీ ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఆ సమస్యని ఉద్దేశించి ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. సో ఎలక్షన్లో భాగంగా టీడీపీ పార్టీ వాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రభావితం చేయడానికి తీసుకొచ్చారా, నిజంగానే ప్రజల సమస్యలను చెప్పడానికి చైతన్యం చేయడానికి తీసుకొచ్చారంటారా? ఇది ఏంటంటే ఈ సినిమా మొత్తంగా ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి తీసుకొని వచ్చిన విధంగా ఉంది. ఆ సినిమా ట్రైలర్ చూస్తే కూడా అక్కడ ఎవరినో టార్గెట్ చేసినట్లేదు. రైతుల యొక్క కష్టాలని, వాళ్ళ బాధల్ని ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమాలో చూపించడం జరిగింది. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది విభజించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతానికి రాజధాని లేదు. ఆ రోజు విభజించేశారు రాష్ట్రాన్ని. ఆ టైంలో రాజధాని ఎక్కడ పెడితే బాగుండని అనేక కమిషన్లు ఏర్పాటు చేసి అందరితో చర్చించి ఆ రోజు శాసనసభలో ఉన్న 175 మంది చర్చించుకొని ఎక్కడ విజయవాడ అయితే అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, 30,000 ఎకరాలు అయితే నాకు నో ప్రాబ్లం అన్నాడు. తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే ఆ 30,000 చంద్రబాబు నాయుడు గారు కూడా సరే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, 30,000 ఎకరాలు నేను సేకరిస్తానని చెప్పి ఆ రోజు దాదాపుగా 33,000 ఎకరాల వరకు సేకరించారు చంద్రబాబు నాయుడు గారు. సేకరించి విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని అనేది ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేశారు. ఆయన రాలేదు ఆ రోజే. కానీ ఈ కార్యక్రమం అంతా బాగా జరిగింది. ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు కట్టారు, ఇవన్నీ చేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు జగన్ వస్తే రాజధాని మార్చేస్తారు ఇక్కడ. అప్పుడేం జగన్ ఏమని చెప్పాడు, నేను ఇక్కడే రాజధాని ఉంచిస్తా, రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. ఆ రోజు అందరూ సరేలేరబ్బా జగన్ ఈ విధంగా చెప్తున్నాడు, రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి అనుకున్నారు అందరూ. అంతా అనుకోని జరిగిన తర్వాత ఏమైందంటే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట మార్చాడు. ఏంటి, నేను 3 ప్రాంతాల అభివృద్ధి కోరుకు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వయసులో చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు దండం పెట్టి మరి నువ్వు ఏమైనా నాశనం చేయొద్దు, రాజకీయాలు శాశ్వతం కాదు, చేసిన మంచి శాశ్వతం, నువ్వు గుర్తుపెట్టుకో జగన్, నువ్వు నాకన్నా వయసులో చిన్నవాడైనా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, ఈ విధంగా నాశనం చేయొద్దు అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. ఈరోజు 3 రాజధానులని 4.5 ఏళ్ళు అవుతా ఉంది. ఒక్క రాజధానిలో అన్న కరెక్ట్గా ఏదైనా పనులు చేశాడా? కర్నూలులో హైకోర్టు అన్నాడు, దాన్ని ఊసేయలేదు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఆడుండే కంపెనీలు తీసి అది ఒకప్పుడు ఐటీ క్యాపిటల్గా ఆర్థిక రాజధానిగా ఉన్నదాన్ని ఈరోజు గంజాయి క్యాపిటల్గా చేశాడు. ఇంకొకటి ఈ చుట్టుపక్కల అమరావతిని అయితే మొత్తం సర్వనాశనం. అక్కడ భూములు అప్పుడు కట్టిన భవనాలని ఒకటన్నింటినీ పాడుపెట్టేయడం, అట్టే వదిలేయడం, అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అన్నింటినీ అట్టే వదిలేయడం, ఈ విధంగా చేసి ప్రభుత్వ ఖజానాకి ఎంతో లోటు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే అక్కడ భూములు ఇచ్చింది రైతులు, 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. వాళ్ళని ఈరోజు రియల్ ఎస్టేట్ అని ఏదంటే అది బూతులు మాట్లాడిస్తారు. అవును, ఇప్పుడు కూడా చాలా మంది అంటున్నారు వాళ్ళంతా అసలు రైతులు కానే కాదు, పెయిడ్ ఆర్టిస్టులు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వాళ్ళు మాత్రమే ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇంత హంగామా చేసి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, నిజమైన రైతులు వాళ్ళు అందులో లేరు అనేసి ఒక విమర్శ అయితే ఉంది. ఒకటి ఆలోచిద్దాం, 33,000 ఎకరాలు సేకరించడం అంటే అంత ఆషామాషి కాదు. 29,000 మంది రైతులు ఇచ్చారు. ఆ 33,000 ఎకరాలు ఎవరో ఒకరో ఇద్దరో ఇవ్వాల. 29,000 మంది రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. ఆ 29,000 మంది రైతులే జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు, నేను ఇక్కడే రాజధాని ఉంచుతా అంటే. రాజధాని అనేది మంగళగిరి, తాడికొండ, ఈ 2 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉంది. తాడికొండ అనేది రిజర్వ్డ్, అక్కడ ఒక దళితులు ఉన్నారు. అలాంటి దళితులు రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చారు. అదేవిధంగా మంగళగిరి ప్రాంతం, ఈ 2 ప్రాంతాలు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే ఎక్కడుండే వాళ్ళంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, అది రియల్ ఎస్టేట్. ఆ రోజు రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజుటి వరకు 1 ఎకరాన్ని ఎక్కడైనా ల్యాండ్ పూలింగ్ చేశాడా? చేయలేదు. ఎందుకంటే ఈయనపై నమ్మకం లేదు. ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు రాజధానికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళు అవినీతి చేయలా, జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ 16 నెలలు జైల్లో కూర్చోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు లాగా తండ్రి చచ్చిపోతే శవం ముందు సంతకాలు తీసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు లాగా బాబాయిని చంపేలా వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఉమ్మడి 13 జిల్లాల అభివృద్ధి కోసం
రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళ భూముల్ని త్యాగం చేశారు. అలాంటి త్యాగమూర్తుల్ని ఈరోజు అవమానిస్తున్నారంటే అతని పుట్టుకేంటో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఆడవాళ్ళని మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో గౌరవిస్తాం. ఆడబిడ్డ ఆనందంగా ఉంటే ఇల్లు ఆనందంగా ఉందంటాం. అలాంటి ఆడబిడ్డల్ని చీరలిప్పిచ్చి కొట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దేవాలయానికి వెళ్తా ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళే దగ్గర లాఠీ చార్జ్ చేయించి గర్భవతుల్ని కడుపులో దన్నిచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాడు ముఖ్యమంత్రి, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి రాష్ట్రానికి. సిగ్గుచేటు. ఇతని కన్న తల్లి కూడా సిగ్గుపడి ఉంటుంది ఆ విషయంలో. ఎందుకంటే ఆడవాళ్ళని ఈ విధంగా రోడ్డు పైన కొట్టించాడంటే, ఆడవాళ్ళు వేసుకోండి చీరల రేట్ల గురించి మాట్లాడతాడు వీళ్ళ మంత్రి ఒకతను. వీళ్ళు మహిళలకి న్యాయం చేస్తారా? ఈరోజు అక్కడ వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ₹1 ఏ రోజన్నా కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాడా? దోచుకోవడమే కానీ ఏ రోజన్నా పేదోడికి పెట్టాడా? ఈ రోజుటి వరకు ₹1 పెట్టలా. అతను 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని, స్వచ్ఛందంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల్ని ఈరోజు అవమానిస్తున్నాడంటే అతను పుట్టుకేంటి? ఇక్కడ అతను కొట్టుంటే, మగవాళ్ళని కొట్టుంటే ఏదో రాజకీయ కక్షలు ఏదో అనుకోండి, ఆడవాళ్ళని చీరలు లాగిచ్చి కొట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆడవాళ్ళు కన్నీళ్ళు వచ్చే విధంగా చేశాడు. ఒక ఇంట్లో ఆడబిడ్డ ఏడిస్తే ఇంటికి అరిష్టం అంటారు. అలాంటిది అంతమంది ఆడబిడ్డల ఉసురు తగిలి ఈరోజు రాష్ట్రానికి అరిష్టం పట్టుకోంది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. సో ఇప్పుడు రాజధాని ఫైల్స్లో ఈ అంశాలన్నీ కూడా చూడొచ్చు అంటారా? తప్పకుండా ఉంటాయని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ రాజధాని అనేది రాష్ట్రానికి ఎంత అవసరమో ఆ సినిమాలో చెప్పారని మేము భావిస్తాం. ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా దాంట్లో ఎలాంటి అంశాలు ఉంటాయి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో ఉండే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అవమానించాడు. ఈరోజు అనుకోవచ్చు ఉత్తరాంధ్ర రైతులు, రాయలసీమ రైతులు, ఇంకొక జిల్లా రైతులు మనకేముందిలే వాళ్ళు ఎవరో ఇచ్చుకున్నారు కదా అని. ఈరోజు అక్కడ వాళ్ళకి జరిగితే నువ్వు ప్రశ్నించలా. అట్టట్ట ఒక్కొక్క జిల్లా దగ్గర నాకెందుకంటే రేపు నీ వరకు వచ్చిన రోజు ఎవడో ఉండడు నీ చుట్టూ. ఈరోజు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ప్రతి ఒక్క రైతు ఆలోచించాలి, రాష్ట్రంలో ఉండే రైతులు. ఎందుకంటే మనం ఒక ఎకరానే, ఒక సెంటే అటు ఇటు ఉంటేనే గొడవలు పెట్టుకుంటాం, మనకు ల్యాండ్ కావాలంటాం. అలాంటిది 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం, మన భవిష్యత్ తరాల కోసం వాళ్ళు ఇచ్చారు. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఒక ముఖ్యమంత్రి అవమానిస్తున్నాడు. ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మనకు జరిగితే ఎక్కడొస్తాడు? ఈరోజు ఏదో కొత్త ల్యాండ్ యాక్ట్ చట్టం తీసుకొని వస్తున్నాడు. దాని ద్వారా ఏంటంటే పాస్ పుస్తకాలపైన అతని బొమ్మలు, మళ్ళీ అదేవిధంగా మా భూములపైన శిలాఫలకాలు అతని బొమ్మలు. అతను ఎవరండి? అతని భూమి ఏమన్నా దానం చేశాడా? ఒకప్పుడు పేదోళ్ళ అసైన్డ్ భూములు దోచుకున్న చరిత్ర రాజశేఖర్ రెడ్డి కుటుంబాంది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి సారీ నాకు క్షమాపణ చెప్తున్నాను, బై మిస్టేక్ పెట్టుకున్నా అని అప్పుడు శాసనసభలో చెప్పాడు. ఇది రికార్డ్స్ తీస్తే బయటకు వస్తుంది. అది వీళ్ళ చరిత్ర. ఈరోజు 33,000 ఎకరాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇస్తే ఇలాంటి వ్యక్తులను అవమానిస్తున్నారంటే ఇతని పుట్టుకేంటి? నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళకి మీరు కూడా ఆలోచించండి. మీ నాయకుడు మీకు గొప్పవచ్చు, కానీ మీ ఇంట్లో ఆడబిడ్డని చీర లాగి కొట్టిస్తే నువ్వు ఊరుకో ఉండవు కదా. అలాంటిది ఈరోజు రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన ఆడబిడ్డలను అన్నారు. రేపు నీ ఇంట్లో నీ ఆడబిడ్డ జోలికి రానంత వరకే, వస్తే ఆ రోజు నీ చుట్టూ ఈ రోజే పోరాడాలి. ఈ నియంత్రణ గద్దె దించి మన రాష్ట్రం కాపాడుకోవాలి. ఈరోజు రాజధాని కూడి పెడుతుందా అని ఒకతను అంటాడు, ఒకతనే ఉంది 3 రాజధానులు అంటాడు, ఒకతనేమంటే పక్క రాష్ట్రంలో రాజధాని పెట్టుకుంటా ఉంటారు. సిగ్గుండాల మాట చెప్పడానికి. ఇప్పుడు 4వ రాజధానిగా హైదరాబాద్ ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కదా, 10 ఏళ్ళు ఇంకో పొడిగించాలి, హైదరాబాదే కావాలని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు కూడా అన్నారు. చేతగాక అలాంటప్పుడు ఆ రోజు 3 రాజధానులు ఎందుకన్నాడు జగన్మోహన్ రెడ్డి? 3 రాజధానులు అన్నాడు కదా. ఇప్పుడు ఒక అతను అంటాడు రాజధాని కూడు పెడదన్నప్పుడు మీ నాయకుడు 3 రాజధానులు నేను ఎందుకు అడిగాడయ్యా? దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పరు. ఈరోజు వీళ్ళు 4.5 ఏళ్ళగా ఏమీ కట్టలేక చేతగాక మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. సిగ్గుండాల మాట చెప్పడానికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, హుందాతనంగా గౌరవంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు వీళ్ళు కూర్చొని శాసనసభ సమావేశాలు నడుపుతున్నారు కదా, ఆ శాసనసభ కట్టించిన చంద్రబాబు నాయుడు. ఈరోజు వాళ్ళు కూర్చుంటున్నారు కదా సచివాలయం, అది కట్టించిన చంద్రబాబు నాయుడు. ఈరోజు వీళ్ళు తప్పులు చేస్తే మొటిక్కాయలు వేస్తున్నారు కదా హైకోర్టు, ఆ హైకోర్టు కట్టించిన చంద్రబాబు నాయుడు. ఈరోజు మినిస్టర్లు క్వార్టర్స్ కట్టించిన చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కట్టించి ఎన్నో ప్రభుత్వ భవనాలు కట్టించిన చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు చేం కట్టారబ్బా చెప్పండి. ఈరోజు విశాఖపట్నంలో ఏం కట్ల, కర్నూలులో ఏం కట్ల, ఎక్కడ ఏం కట్ల, రాష్ట్రాన్ని నాశనం చేశారు. అందుకని రాష్ట్రానికి రాజధాని ఎంత అవసరమో ఈ రాజధాని ఫైల్స్ అనే సినిమాలో అదేవిధంగా రైతులు ఏ విధంగా త్యాగాలు చేస్తారో వాళ్ళ త్యాగాల్ని ముఖ్యమంత్రి ఏ విధంగా అవమానించాడో ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సినిమా చూసైనా ప్రజలు చైతన్యవంతులై ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని కోరుకుంటూ ఉన్నాం.
రైట్ అండి. సో ప్రజలు ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్య అక్కడ ఏదైతే ఉందంటే రాజధాని కాబట్టి ఎవరికైనా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అనిపించినా చూడాలని అనుకున్నా చూసిన తర్వాత ఎలా ఉందని తెలియజేయాలన్నా కూడా మాకు కమెంట్స్లో చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా రాజధాని ఫైల్స్ అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో వెళ్ళి ప్రజలు ఒక్కరు కూడా ఏపీ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.